పెదవేగి మండలం దుగ్గిరాలలోని సెయింట్ జోసెఫ్ దంత వైద్యశాల వైద్యులు ఒక బాలునికి అరుదైన శస్త్రచికిత్స చేశారు. బాలుడి దవడ ఎముక కలిసిపోయి నోరు తెరవడానికి అతను బాధపడుతూ ఉండటంతో అతని తల్లి సెయింట్ జోసెఫ్ దంత వైద్యశాలకు తీసుకురాగా అతని సమస్యను తెలుసుకుని పరిశీలించిన వైద్యులు శస్త్రచికిత్స అవసరమని చెప్పారు. అనంతరం అరుదైన ఈ శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు. శస్త్రచికిత్స అనంతరం బాలుడు కోలుకోవడంతో పాటు నోరు పూర్తిగా తెరవగలుగుతున్నాడు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో బాలుడిని పరామర్శించిన సెయింట్ జోసెఫ్ దంత వైద్య కళాశాల సెక్రటరీ కరెస్పాండెంట్ రెవరెండ్ ఫాదర్ జి మోజెస్ మాట్లాడుతూ అరుదైన శస్త్రచికిత్సను అందించి బాలుడి సమస్యను తొలగించిన హెచ్ఓడి డాక్టర్ విఆర్ చంద్రబాబును అభినందించారు. అలాగే బాలుని తల్లి కూడా ఆసుపత్రి యాజమాన్యానికి వైద్యులకు ధన్యవాదాలు తెలిపారు. Patient is Abhi, 6 years old patient. Left side TMJ ankylosis, alkebramyl incision given. Expose the temporal muscle. Afterwards, I expose the ankylosing mass. I remove the ankylosing mass. Afterwards, avoid the re-ankylosis. Keeping the temporal muscle fascia. Intraoperatively you got 40 mm mouth opening. I am keeping the temporal muscle fascia. Avoid the re-ankylosis. This is done by the Department of Oral and Maxillofacial Surgery, St. Joseph Dental College, Duggirala. Myself is Dr. V.R. Chandrababu, Professor and HOD, St. Joseph Dental College, Department of Oral and Maxillofacial Surgery Department, done by. Thank you, Management, Father Moses Garu, Principal Sir and Vice Principals. Thank you, my PGs. Dental College, Eluru. మా కాలేజీలో మా సర్జరీ డిపార్ట్మెంట్ సంబంధించిన హెచ్ఓడి గారు చంద్రబాబు గారు తర్వాత డాక్టర్స్ కలిపి ఈ అరుదైన శస్త్రచికిత్స చేయడం జరిగింది. వీరి తల్లి చెప్పినట్లుగా చిన్నప్పటి నుంచి నోరు తెరిసేవాడు కాదు, సరిగ్గా భోజనం కూడా చేసేవాడు కాదు. కానీ ఇక్కడ ఈ ఆపరేషన్ చేసిన తర్వాత నోరు తెరవగలుగుతున్నాడు, తన ఆహారాన్ని స్వీకరిస్తున్నాడు. ఈ సందర్భంగా మా హెచ్ఓడి గారు చంద్రబాబు గారు తర్వాత వారి డాక్టర్స్ని అందరినీ మా మేనేజ్మెంట్ తరఫున కరెస్పాండెంట్గా నా తరఫున వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాను. మేల్ పేషెంట్, ఇది ఇంగ్లీష్లో జాయింట్ ఉంటుంది, మనకు టీఎంజే జాయింట్ అంటాం. పైన టెంపోరల్ బోన్కి కింద లోవర్ జాకి రెండు కలిసిపోయే ఒక జాయింట్ ఉంటుంది. ఆ జాయింట్ అనేది కలిసిపోయింది బాబుకి. వీళ్ళు చూసుకోలేదు, చిన్నప్పుడు ఏదో దెబ్బ తగిలినందువల్ల కానీ ఏదైనా ఇన్ఫెక్షన్ వల్ల కానీ అది అయి ఉంటుంది. ఆ జాయింట్ అనేది కలుసుకొని పోయినందువల్ల బాబు అసలు తెలుసుకోలేకపోతున్నాడు. మా దగ్గరికి వచ్చినప్పుడు తెలుసుకోలేకపోతుండో, తినలేకపోతుండో. బాబు రోజుకి న్యూట్రిషన్ అందకపోయినందువల్ల చిక్కుబడిపోతున్నాడు. అందువల్ల మా దగ్గరికి వచ్చినప్పుడు ఆ టీఎంజే జాయింట్ అనేది యాంక్లైజ్డ్ అయిన మాస్ తీసేసి మేము అది మళ్ళీ యాంక్లైజ్ కాకుండా పక్కనే ఉన్న టెంపోరల్ మజిల్ అనేది పెట్టేసినందువల్ల ఇప్పుడు బాబు నోరు తెరుచుకోగలుగుతున్నాడు. మా దగ్గరికి వచ్చిన బాబు నోరు తెరుచుకోలేదు. ఆనమ్మ ఇప్పుడు అనేది ఆల్మోస్ట్ 35 mm 3.5 centimeters అనేది బాబు నోరు తెరుచుకోగలుగుతున్నాడు, అన్నీ తినగలుగుతున్నాడు, మంచిగా మాట్లాడగలుగుతున్నాడు. నా పేరు చిన్ని, నాది నర్సరావుపేట. మా బాబుకు చిన్నప్పటి నుంచి నోరు అనేది తెరవదు, నోరు పట్టకపోయింది. మేము మధ్యలో చూసుకున్నాము. మేము నర్సరావుపేటలో సార్లు కలిసేసరికి ఇక్కడికి పొమ్మన్నారు, డెంటల్ కాలేజ్ దగ్గరికి. ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు ఫాదర్ గారిని కలిస్తే చంద్రబాబు సార్ దగ్గరికి వెళ్ళండి అని అంటే చంద్రబాబు సారు సర్జరీ చేయాలన్నారు. సర్జరీ చేశారు. చిన్నప్పటి నుంచి నోరు అస్సలు తెరిచేది కాదు. ఇప్పుడైతే మా అబ్బాయి నోరు తెరిచారు, సర్జరీ చేసినాక బాగుంది. ఇప్పుడైతే మాకు ఇబ్బంది ఏం లేదు. అబ్బాయి అన్నం తినగలుగుతున్నాడు, మాట్లాడగలుగుతున్నాడు. సర్జరీ చేసిన సార్కి కృతజ్ఞతలు, ఫాదర్ గారికి నాకు కృతజ్ఞతలు, మీకు నాకు కృతజ్ఞతలు.